G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. శాంతంగా ఉన్నటువంటి రాజీవ్ కాలనీ పంచాయతీలో ఎన్నడూ లేనటువంటి విషపూరితమైన అప్రజాస్వామిక వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఈరోజు రాజీవ్ కాలనీలో గత ప్రభుత్వంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో రాజీవ్ కాలనీ జగనన్న వారిది 3,36,00,000 రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి బ్రిడ్జికి సంబంధించిన శిలాఫలకాన్ని ఈ యొక్క రాత్రి దుండగులు ధ్వంసం చేయడాన్ని వైఎస్ఆర్ పార్టీ రాజీవ్ కాలనీ తరపున అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసీల తరపున కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి సంస్కృతి కాదని చెప్పేసి వారికి గుర్తు చేస్తూ ఉన్నాం. రాజకీయాలలో ఎన్నికలన్నాక గెలుపోవటం సహజం. ఓడిపోయినంత మాత్రాన సన్యాసం తీసుకోలేదు ఇక్కడ. అదేవిధంగా గెలిచినంత మాత్రాన ఇళ్ళడుకుతానే పండగ కాదు. ఈ యొక్క వాతావరణం ప్రజాస్వామ్యమైన వాతావరణంలో ధ్వంసం చేయనటువంటి వాటిని ఎవరు కూడా ఖండించరు, ప్రజలు కూడా స్వాగతించరు. అదేవిధంగా గత ప్రభుత్వంలో రాజీవ్ కాలనీలో 40 కోట్ల రూపాయలతో ఎక్కడ కూడా సందు లేకుండా సీసీ రోడ్లు కానీ మిగతా రోడ్లు కానీ 40 కోట్ల రూపాయలతో ఏకంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత అనంత వెంకటరామరెడ్డి గారిది. అదేవిధంగా జగనన్న వారికి కూడా 3,36,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు ఈ యొక్క బ్రిడ్జిని అధునాతనమైన బ్రిడ్జిగా ప్రజలకు సౌకర్యవంతంగా నిర్మించినటువంటి బ్రిడ్జి నేపథ్యంలో ఇక్కడ వేసినటువంటి శిలాఫలకాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఏదో మా గుర్తులు లేకుండా చెరిపివేయాలని ఈ యొక్క కుట్ర పన్నడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ప్రజల హృదయాలలో మేము చేసిన అభివృద్ధి 40 కోట్ల రూపాయలతో రోడ్లు, అదేవిధంగా 2 సచివాలయాలు, అదేవిధంగా 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా జగనన్న వారిది 3,36,00,000 రూపాయలతో కట్టినటువంటి విషయాన్ని ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. ఈ యొక్క మేము చేసిన అభివృద్ధిని మీరు చెరపలేదు, మీతో కాదు, మీరు అనాగరికంగా అనాలోచితంగా వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని ఖండిస్తా ఉన్నాం. ప్రజలలో మీకు చేతనైతే అభివృద్ధి పనులు చేసి శిలాఫలకాలు వేసుకొని కానీ వేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం, ఇక్కడ ఎవరు కూడా దద్దమ్మలు సన్యాసులు లేరు. భవిష్యత్తులో మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రాజీవ్ కాలనీ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏ రకమైన పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క శిలాఫలకం పైన వెనకల ఉన్నటువంటి దుండగుల పైన చర్యలు తీసుకోవాలి, ఎటువంటి వారిపైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.